వెల్కమ్ టు ఐపీటీవీ. పెద్దపల్లి జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన పౌలురాజు తన భార్య వెంకటేశ్వరరమ్మను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆమెపై చిత్రహింసలకు పాల్పడినట్లు ఆమె ఆరోపిస్తున్నారు. పథకం ప్రకారం ఆస్తి బంగారాన్ని కాజేయడానికి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. పేరు వెంకటేశ్వరమ్మ, నా భర్త పేరు పౌలురాజు. నాది గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు గ్రామం నుంచి వచ్చాను. నా 7 సంవత్సరాలు నా పెళ్ళయ్యి నా భర్త నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నా తాతగారు నాకు ఇచ్చిన 2 ఎకరాల పొలంలో ఎకరం పొలం అమ్ముకున్నాడు. 19 లక్షలకి నా బంగారు నా పొలము మొత్తం అమ్ముకున్న తర్వాత తను పొలిటికల్లో సగం డబ్బు పెట్టాడు. తర్వాత మిగిలింది తను ఇల్లు కట్టించుకున్నాడు. తర్వాత నాకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్లకి 7 సంవత్సరాలు. తను నాకు పెళ్ళయిన తర్వాత నీ ఆస్తి కోసమే నేను నిన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పేసి అన్నాడు. తర్వాత తన నుంచి నాకు ఎక్కువ కొట్టడం తిట్టడం ఇట్లాంటి నాది క్యాస్ట్ తక్కువ క్యాస్ట్ యానాది కులం నాది. నా కులం పేరెత్తి తిట్టేవాడు, యానాది లంజ అని చెప్పేసి మాట్లాడేవాడు. నన్ను చాలాసార్లు టార్చర్ చేసేవాడు, ఇంట్లో కొట్టేవాడు, తిట్టేవాడు. తల్లిదండ్రులతో నాకు అసలు కాంటాక్ట్ ఉండేదే కాదు. అక్కల్ని కానీ పెద్దమ్మల్ని కానీ ఎవరిని రానిచ్చేవాడు కాదు. ఇళ్ళ పక్కన వాళ్ళతో మాట్లాడినా కానీ తప్పుగా మాట్లాడేవాడు. ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొచ్చేసి వాళ్ళకి మద్యం సేవించి వాళ్ళతో నాకు అక్ర సంబంధం వేసి కట్టేవాడు. నాతో మంచిగా ఉండేవాడు కాదు. ఎప్పుడు కొట్టడం తిట్టడం, ఎప్పుడు నేను చంపేసి నేను జైలుకి వెళ్ళిపోతానని చెప్పేసి మాట్లాడేవాడు. నన్ను 5 సంవత్సరాల నుంచి మా అమ్మ నా దగ్గరికి రావటం కూడా లేదు. తర్వాత ఏం జరిగిందంటే నా వాళ్ళతో మాట్లాడుకోవటం కూడా నేను దొంగచాటుగా మాట్లాడుకునేదాన్ని. తను ఫోన్ నుంచి ఫోన్ చేసి ఇస్తే కాల్ రికార్డింగ్ పెట్టేవాడు, లేదా స్పీకర్ ఆన్ చేస్తాను ముందే నేను మాట్లాడేదాన్ని. అట్లా చేసేవాడు నన్ను. నేను ఇంట్లో నుంచి రావడానికి కారణం ఏంటంటే నా ఉన్న ఎకరం పొలం కూడా అమ్మేసేయి, నువ్వు అమ్మితేనే ఇంట్లో ఉండు, లేకపోతే నాకు అవసరం లేదు, ఆ పిల్ల కూడా నాకు పుట్టలేదు, నా పిల్ల కాదు అని చెప్పేసి మాట్లాడేవాడు నన్ను. ఎకరం పొలం నేను అమ్మనని చెప్పేసి మాట్లాడితే నన్ను కత్తి తీసుకొని చంపడానికి నైట్ టైం నన్ను నా మీద ఎక్కి కూర్చున్నాడు. గొంతు మీద అడిగేసి తొక్కేవాడు. తొక్కుతుంటే నేను ఆ టైంలో నేను తప్పించుకొని నా పిల్లని కూడా నేను తీసుకొచ్చుకునే పరిస్థితిలో కూడా లేను. నా పిల్లని తన దగ్గరే వదిలేసి వచ్చేసాను. నా పిల్లని అక్కడే వదిలేసి వచ్చాను. తన దగ్గర నా పిల్ల ఉండటం రక్షణ కాదు. నా పిల్లని నాకు ఇప్పించండి. తను ఒక ఎమ్మెల్యే గారితో బాగా తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఎమ్మెల్యే గారికి నేను ఒక రైట్ హ్యాండ్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. ఎమ్మెల్యే గారి రైట్ హ్యాండ్ అవునా కాదు నాకైతే తెలియదు, కానీ ఆయన పేరు చెప్పుకొని అందరినీ బెదిరిస్తున్నాడు. నన్ను చంపేస్తాను అంటున్నాడు. నా అమ్మని, మా అక్కల్ని, మా పెద్దమ్మ వాళ్ళందరినీ ఎవరిని కూడా బతకనివ్వను అంటున్నాడు. నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ చంపేస్తాను అంటున్నాడు. సార్ పొన్నూరు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు సార్. ఆయన చెప్పాడో లేదో, ఆయన సపోర్ట్ ఉందో లేదో మాకైతే తెలియదు సార్. పెద్దవాళ్ళతో నాకు పగలు లేవు, శత్రుత్వాలు ఏమీ లేవు సార్. కానీ తను మాత్రం అతని పేరు చెప్పుకొని నన్ను బెదిరిస్తున్నాడు. నేను ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కూడా నాకు ఛాన్స్ లేకుండా చేస్తున్నాడు సార్. ఇవన్నీ ఎందుకు